నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి కార్పొరేషన్ ఈ మాట ఎంతమందికి యాదికున్నది? ఎంతమంది పద్మశాలీలు ఈ మాటను గుర్తుపెట్టుకున్నారు? మొన్న ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి సర్కారు పద్మశాలి సమాజ ఓట్లు కొల్లగొట్టేందుకు ఒక దొంగ ప్రకటన చేసింది పద్మశాలి కార్పొరేషన్. సీఎంఓకు రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి సర్కారుకు స్పష్టంగా తెలుసు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ పనులకు తీసుకుంటుంది, దాన్ని కొట్టేస్తుంది అని తెలిసినా కొద్దిగా పద్మశాలిని సంబరం చేసేందుకు, పాలాభిషేకం చేయించుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ పద్మశాలి కార్పొరేషన్ మాట చెప్పింది. మరి అది అమలవుతుందా? లేకుంటే 6 గ్యారెంటీ లాగానే ఇది కూడా అడ్రస్ లేకుండా పోతుందా? ఇది ముఖ్యమంత్రి గారికి ఈ విషయం జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే నాకు మొన్న తెలిసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు లుడడో వాగుతాడట కానీ మతిమరపు ఎక్కనట. కాబట్టి ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేసేందుకు ఈ పద్మశాలి కార్పొరేషన్ విషయం జ్ఞాపకం చేసేందుకు కొద్దిగా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారికి వెళ్ళేదాకా షేర్ చేద్దాం. పద్మశాలి సోదరులారా, ఆలోచించండి. ఎంతకాలం మోసపోతూనే ఉందాం మనం. ఈ వీడియో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షేర్ చేస్తున్నాను మిత్రులారా.